వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ కుర్తీ హాల్ అండి. కొన్ని అనార్కలి కుర్తీస్ అయితే తీసుకున్నాను అమెజాన్ నుంచి. ఈ కుర్తీస్ అన్నీ కూడా మంచి ఫ్లేయర్ వచ్చి కాటన్ అండ్ విస్కాస్ ఫ్యాబ్రిక్లో అయితే తీసుకున్నాను. కాటన్ అండ్ విస్కాస్ ఫ్యాబ్రిక్ ఏంటంటే సమ్మర్స్లో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో కొంచెం కాటన్ ఏంటంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుందండి విస్కాస్తో కంపేర్ చేస్తే. విస్కాస్ వాటికి అంత మెయింటెనెన్స్ అవసరం ఉండదు అండ్ సమ్మర్లో వేసుకోవడానికి కంఫర్టబుల్గా కూడా ఉంటాయి. సో ప్రొడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్ది కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని కూడా ఉంటుందండి. మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేయాలంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెట్ ఇన్ ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. కొంచెం మస్టర్డ్ ఎల్లో కలర్లో వచ్చి కలంకారీ స్టైల్లో అయితే వస్తుంది. కలంకారీ ప్రింట్ అయితే వస్తుంది. దీనికి ఇట్లా మంచి ఫ్లేయర్ వస్తుంది. మంచి థిన్ సాఫ్ట్ కాటన్ అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, ప్యూర్ కాటన్. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ యష్ గ్యాలరీస్. సైజ్ వచ్చి స్మాల్ తీసుకున్నాను. యష్ గ్యాలరీస్లో యూజువల్గా గేర్ అయితే చాలా బాగుంటుందండి. చాలా మంచి గేర్ వస్తుంది. మంచి ఎక్కువ గేర్ ఉన్న అనార్కలీస్ ఇష్టపడే వాళ్ళకైతే యష్ గ్యాలరీస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ అనార్కలీస్ ఏంటంటే మరీ తక్కువ గేర్ కన్నా మీడియం టు పెద్ద ఫ్లేర్ ఉంటేనే లుక్ బాగుంటుంది. మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుందండి. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా సింపుల్గా ఇక్కత్ ప్రింట్ అండ్ కలంకారీ ప్రింట్తో వచ్చింది మనకి. ఇది ఫ్యాబ్రిక్లో ఇక్కత్ ప్రింట్ కాదు, మనకి జస్ట్ మనకి ఇలా ప్రింట్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ ఇక్కత్ కాదు బట్ ప్రింట్ అయితే వచ్చిందండి ఇలా మస్టర్డ్ ఎల్లో. అండ్ నెక్ ఏంటంటే ఇలా హై కాలర్ లాగా వచ్చి ఈ కాలర్ చుట్టూ మనకి కలంకారీ ఫ్యాబ్రిక్తో మనకి ఇట్లాగా బార్డర్ అయితే యాడ్ చేశారు. అండ్ ఇక్కడ అన్నీ మనకి బటన్స్ వచ్చాయండి. ఇక్కడ బటన్స్ అయితే వచ్చాయి మనకి. ఈ బటన్స్ ఈ ఫస్ట్ 2 బటన్స్ ఓపెన్ అవుతాయి, మిగిలినవి ఏమి ఓపెన్ అవ్వవు. ఇలా కింద వరకు బటన్ వచ్చి ఇక్కడ మనకి స్లిట్ అయితే వస్తుంది. అండ్ కింద కూడా ఇట్లా పెద్ద బార్డర్ అయితే వస్తుందండి. ఇట్లా నెక్ దగ్గర ఏదైతే కలంకారీ క్లాత్తో వచ్చిందో అదే కలంకారీ క్లాత్తో మనకి పెద్ద బార్డర్ అయితే వస్తుంది. అండ్ స్లీవ్ బటన్ డిఫరెంట్ వచ్చింది దీనికి. ఇట్లాగా క్రాస్గా స్లీవ్ వచ్చి స్లీవ్ దగ్గర ఇలాగ కలంకారీ ఫ్యాబ్రిక్తో ఇలా రఫుల్ లాగా అయితే వచ్చింది. హ్యాండ్ ప్యాటర్న్ భలే డిఫరెంట్ ఉండింది. ఫ్లేర్ అది కూడా చాలా బాగుందండి. మంచి కంఫర్టబుల్గా ఉంది ఫ్యాబ్రిక్. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది ఇది సైజ్ నేను స్మాల్ తీసుకున్నాను, నాకైతే కొంచెం లూజ్ అయ్యిందండి సైజ్ స్మాల్. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ ఇది కూడా స్లీవ్ ప్యాటర్న్ అయితే డిఫరెంట్ వచ్చింది. ఇది కూడా ఫ్రమ్ యష్ గ్యాలరీసే. ఫ్లేర్ అది చాలా బాగా వచ్చింది. ఇది ఏంటంటే యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చింది. ఇందాక చూపించింది ఏంటంటే పైనుంచి కలీ స్టైల్లో వచ్చింది. ఇది ఏంటంటే మనకి యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చింది. అండ్ స్లీవ్ ఏంటంటే డిఫరెంట్ కలర్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్లో అయితే వచ్చింది మనకి. కమింగ్ టు ద మెయిన్ కుర్తీ, ఇలా యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చింది. యోక్ పార్ట్ పైన ఇలా బ్లాక్ కలర్ క్లాత్తో ప్యానలింగ్ చేసి దాన్ని ఇలా మంచి రామా బ్లూ కలర్తో ఇలాగ నెక్ చుట్టూరా అండ్ ఈ ప్యానలింగ్ చుట్టూరా పైపింగ్ అయితే చేశారండి. చిన్న బార్డర్లో యాడ్ చేశారు. అండ్ ఇక్కడ కాంతా స్టిచ్ వచ్చి ఆ కాంతా స్టిచ్ని హైలైట్ చేస్తూ ఇలా చిప్ వర్క్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ అన్ని కూడా షో బటన్సే వచ్చాయండి. ఈ బటన్స్ అన్నీ కూడా షో బటన్సే వచ్చాయి మనకి. అండ్ ఫ్రాక్ పార్ట్ కూడా సేమ్ కలర్తో వచ్చింది, అంబ్రిల్లా కట్లో వచ్చింది. గేర్ అయితే చాలా బాగా వచ్చిందండి దీనికి. కింద బార్డర్ అది సెపరేట్గా ఏం రాలేదు, ఇట్లాగా హెవీగా ప్రింట్ అయితే వచ్చింది. ఇది కూడా కొంచెం కలంకారీ స్టైల్ ఆ ప్రింట్లోనే వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3/4 స్లీవ్స్ వచ్చాయి. స్లీవ్స్ ఏంటంటే ఇట్లా బ్లాక్ కలర్లో వచ్చి కింద మనకి ఇట్లాగా బెల్ స్లీవ్స్ లాగా ఇట్లా ఫుల్ ఫ్లేర్తో బెల్ స్లీవ్స్ లాగా వచ్చాయి. అండ్ ఇక్కడ స్లిట్ అయితే వచ్చిందండి. ఇక్కడ ఈ బెల్ స్లీవ్స్ ఏంటంటే మనకి ఇలాగా స్లిట్ అయితే వచ్చింది పైన. లుక్ అయితే చాలా బాగుంది. మంచి స్టైలిష్ అండ్ డిఫరెంట్ లుక్ అనిపించింది నాకు. అండ్ ఇది కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. లైనింగ్ అయితే ఏం లేదు, ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. మంచి సాఫ్ట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది మనకి ఇది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ రతన్. ఇందులో నేను కొంచెం ఇట్లా చికెన్ కర్రీ స్టైల్లో ఉన్నవి ఇమిటేషన్ స్టైల్లో వస్తాయండి. ఇందులోని ప్యూర్ చికెన్ కర్రీస్ కాకుండా ఇట్లా మిషన్ ఎంబ్రాయిడరీ చేసి కొంచెం చికెన్ కర్రీ స్టైల్లో అనిపిస్తాయి ఇందులో కుర్తీస్ అన్నీ కూడా నాకు. సో ఇది ఏంటంటే మనకి మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చి ఇట్లా చికెన్ కర్రీ స్టైల్లో వచ్చింది. ఇందులో నేను చాలా కుర్తీస్ అయితే తీసుకున్నాను ఈ బ్రాండ్లో. ఎక్కువగా ఇట్లాంటి చికెన్ కర్రీ ప్యాటర్న్ ఉన్నవి తీసుకుంటాను ఈ బ్రాండ్లో నేను. సో దీనికి ఏంటంటే ఇట్లాగా హై కాలర్ లాగా వచ్చిందండి. ఇట్లా సింపుల్ హై కాలర్ లాగా వచ్చి ఇక్కడ ఇలాగా చిన్న స్లిట్ లాగా వచ్చింది.
అండ్ దీని పైన అంతా కూడా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ కొంచెం చికెన్ కర్రీ స్టైల్ లాగా అయితే వచ్చింది. ఇది ఏంటంటే మనకి ఏ లైన్ టైప్ ఆఫ్ కుర్తీ లాగా వచ్చింది. సెంటర్లో ఇక్కడ ప్యానలింగ్ లాగా వచ్చి ఇక్కడ అంతా వర్క్ వచ్చింది. అండ్ మిడిల్లో అంతా ఇట్లాగా హెవీగా ఎంబ్రాయిడరీ వచ్చి ఇక్కడ లైన్స్ అయితే వచ్చాయండి. పైనుంచి ఇక్కడ మనకి లైన్స్ అయితే వచ్చాయి. ఈ లైన్స్ పక్కన మనకి ఇలాగా సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది సైడ్న. బాగుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి రేయాన్ విస్కాస్ ఫ్యాబ్రిక్, చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్. సమ్మర్స్లో కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ విస్కాస్ ఫ్యాబ్రిక్ ఏంటంటే స్వెట్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుందండి, బాగుంటుంది వేసుకుంటే సాఫ్ట్గానే. ఇది ఫ్యాబ్రిక్ అదంతా కూడా నచ్చింది నాకు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. లైనింగ్ అయితే ఏం రాలేదండి, బ్లాక్ కాబట్టి ఆబ్వియస్గా ట్రాన్స్పరెంట్గా ఉండదు. వర్క్ డీటెయిలింగ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. లుక్ కూడా చాలా బాగుందండి వేసుకుంటే. ఇది కరెక్ట్గా స్టైలింగ్ చేసి మంచి యాక్సరీస్ వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది ఈ కుర్తీ అయితేని. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. కలర్ అండ్ ప్రింట్ ప్యాటర్న్ చాలా బాగుందండి. ఇట్లా మంచిగా జామెట్రిక్ ప్రింట్ అయితే వచ్చింది. అండ్ ఇది ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం రేయాన్ టైప్ ఆఫ్ విస్కాస్ రేయాన్ ఆ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. సాఫ్ట్గా ఉందండి ఫ్యాబ్రిక్. అండ్ ఇది కూడా ఫ్రమ్ బ్రాండ్ యష్ క్యాలరీస్. యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చింది. కొంచెం మీరు చబ్బీ సైడ్ ఉంటే కాటన్ వాటి కన్నా ఇట్లాంటి ఫ్లోయీ టైప్వి బాగుంటాయి. బట్ ఏంటంటే కాటన్వి కూడా స్టిఫ్గా లేకుండా ఇప్పుడు నేను చూపించినట్టు ఇట్లాంటి సాఫ్ట్ కాటన్స్ అయితే కొంచెం చబ్బీగా ఉన్న పర్వాలేదండి, అంత చబ్బీగా ఏం కనపడరు. కొంచెం థిక్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో ఉన్న కాటన్స్ అవన్నీ వేసుకుంటే మరీ బల్కీగా కనబడతారు. కానీ ఇవి ఇట్లాంటి ఫ్యాబ్రిక్ అండ్ థిన్ కాటన్స్ అయితే పర్వాలేదండి, బాగుంటుంది లుక్. సో కమింగ్ టు ద కుర్తీ, ఇది కూడా మనకి యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ రెండు సెపరేట్గా వచ్చాయి. అంతా కూడా సేమ్ ప్యాటర్న్ సేమ్ క్లాత్తో అయితే వచ్చింది. బార్డర్ ఒకటే డిఫరెంట్ వచ్చిందండి, వేరే ప్రింట్తో అయితే బార్డర్ వచ్చింది మనకి. ఇట్లాగా మెన్స్ షర్ట్ లాగా ఇలా కాలర్ అయితే వచ్చింది షర్ట్కి. స్లీవ్స్ వచ్చేసి కొంచెం ఫుల్ లెంత్ స్లీవ్స్ ఆ లెంత్ వచ్చాయి, 3/4 కన్నా ఎక్కువ వచ్చాయి. అండ్ ఇక్కడ రోల్ చేసుకుని పెట్టుకోవడానికి ఇక్కడ బటన్ అయితే ఇచ్చారండి, ఇలా రోల్ అప్ పెట్టుకోవడానికి షోకే అయితే ఇట్లా ఇచ్చారండి మనకి. అండ్ దీనికి ఒక పార్ట్ వచ్చేసి ఇలాగ కలీ స్టైల్లో వస్తుందండి మనకి. ఇలా ఫ్రాక్ పార్ట్ అంతా కలీ స్టైల్లో అయితే వస్తుంది. అండ్ కింద బార్డర్ వచ్చేసి ఇలా డిఫరెంట్ ప్రింట్ ఫ్యాబ్రిక్తో మనకి పెద్ద బార్డర్ అయితే వచ్చింది. ఫ్లేయర్ చాలా బాగుంది అండ్ లెంత్ కూడా నాకు చాలా నచ్చింది. అనార్కలీస్ మరీ షార్ట్ కానీ లేకపోతే మరీ లాంగ్గా ఉండేదానికన్నా ఇట్లాంటి లెంత్ వస్తే నాకు చాలా ఇష్టం అండి. లుక్ చాలా బాగుంటుంది ఇవి వేసుకుంటేనే. సో ఇది ఏంటంటే మీరు కావాలంటే సింగిల్ పీస్ లాగా కూడా వేసుకోవచ్చు. చాలా ఒక మంచి ఇండో వెస్ట్రన్ లుక్ అయితే వస్తుందండి దీంతో. మీకు సింగిల్ పీస్లా వేసుకున్నా సరే కూడా ఏదైనా బెల్ట్ పెట్టుకుని పేరప్ చేసుకుంటే ఇండో వెస్ట్రన్ లుక్, ఒక ఫ్రాక్ లాగా అయితే లుక్ క్రియేట్ చేయొచ్చు. లేదు ట్రెడిషనల్గా కావాలంటే లెగిన్ ఆర్ లేకపోతే ఇట్లాంటి పింక్ కలర్ ప్లాజో ప్యాంట్తో పేరప్ చేసినా చాలా మంచి లుక్ అయితే వస్తుంది ఈ సెట్కి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. కొంచెం బాందిని ప్రింట్ ఆ స్టైల్లో వచ్చింది. ఇది కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, మంచి థిన్ సాఫ్ట్ కాటన్ లాగా వచ్చింది. ఏ లైన్ టైప్ ఆఫ్ కుర్తీ లాగా వచ్చిందండి మనకి. గేర్ అయితే బాగా వచ్చింది, మంచి గేర్ వచ్చి ఇట్లా ఏ లైన్ టైప్ ఆఫ్ కుర్తీ లాగా వచ్చి బాందిని ప్రింట్ అండ్ ఇట్లాగా కొంచెం బ్లాక్ ప్రింట్ కాంబినేషన్లో అయితే వచ్చిందండి మనకి కుర్తీ. మంచి మెరూన్ కలర్, దానిపైన అంతా మనకి ఇలా బేజ్ కలర్తో మొత్తం అంతా బాందిని ప్రింట్ అయితే వచ్చిందండి. అండ్ ఇక్కడ అంతా మనకి బటన్స్ అయితే వచ్చాయి, వుడెన్ బటన్స్ వచ్చాయి. అండ్ ఈ వుడెన్ బటన్స్ కింద ఇక్కడ ఇలా బెల్స్ అయితే పెట్టారండి. సౌండ్ అయితే భలే వస్తుంది. ఇలా మంచిగా బటన్స్ని డీటెయిల్ చేశారు. ఇక్కడ బీడ్స్ అండ్ ఇలా బెల్తో డెకరేట్ అయితే చేశారండి బటన్స్ అంతా కూడా. సింపుల్ రౌండ్ నెక్ వచ్చింది, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. అండ్ నెక్ చుట్టూరా కూడా మనకి ఇలాగా సింపుల్ బార్డర్ అయితే యాడ్ చేశారు. స్లీవ్స్ కూడా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో మనకి ఇట్లాగా బార్డర్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ రోల్ అప్ లాగా వచ్చింది. ఇది జస్ట్ షోక్ వచ్చిందంటే అండి, రోల్ అప్ పెట్టుకోవడానికి లేదు, ఇలా సింపుల్గా షోక్ అయితే వచ్చింది. ఇట్లా కింద బార్డర్ అయితే ఇలా చిన్న బార్డర్ వచ్చిందండి. స్లీవ్స్కి ఎంత అయితే బార్డర్ వచ్చిందో అలా చిన్న బార్డర్ వచ్చింది దీనికి కూడా. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, ఇది ఏంటంటే మనకి ఏ లైన్ స్టైల్లో వస్తుంది. అండ్ ఇక్కడ సెంటర్లో స్లిట్ కూడా వస్తుందండి. ఈ స్లిట్ వచ్చిన చోట కూడా మనకి ఇలాగా బార్డర్స్ అయితే యాడ్ చేశారు. ఓవరాల్గా డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది అండ్ కలర్ కూడా చాలా బాగుందండి ఈ కుర్తీ. ఫ్యాబ్రిక్ ఏంటంటే ప్యూర్ కాటన్, ట్రాన్స్పరెంట్గా లేదు, వేసుకుంటే లుక్ కూడా బాగుంది. సో ఇది వచ్చేసి లాస్ట్ వన్. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, లింక్స్ అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.